యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నటించేవాడు ఏమంటాడు, నేను బ్రహ్మాండం చేయగలను, ఎస్వి గారి పాత్ర నాకు ఇస్తే నేను చించేసేవాడిని నేను చెప్పంటాడు. అంతే కదా, పక్కవాళ్ళు చెప్పాలా, ప్రూవ్ చేసుకోవాలా. అలా నేను ప్రూవ్ చేసుకున్నాను, కాస్త కోస్త అందంగా ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎంకరేజ్ చేశారు, వై డోంట్ యూ ట్రై, డిఫరెంట్గా నువ్వు పైకి వస్తావని చెప్పి నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించేవాళ్ళు, మిత్రులు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నేను స్టెప్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. ఫస్ట్ పిక్చర్ కొత్త వాళ్ళు కావాలని చెప్పి అనౌన్స్మెంట్ వస్తే దానికి ఫోటోలు పంపించాము. వెళ్ళా, ఏదో 2 సీన్లు 3 సీన్లు వేషం సినిమాలో నటించాము అనే కోరిక ప్రతివాడికి ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో నేను వెళ్ళా మద్రాసు. వాళ్ళ మేకప్ టెస్ట్లో అయిన చేసి ఆ మనాడు చెప్పారు నువ్వే హీరో అన్నారు. నేను ఊహించిందేంటి, సినిమా ఏదో క్యారెక్టర్ 1-2 సీన్లు ముందు కనిపించాలా, లేకపోతే అసాధ్యం కదా సినిమా ప్రవేశం అని నేను పోతే మొన్నాడు వాళ్ళు ఏం చేశారు, నువ్వే హీరో అని చెప్పన్నారు. అప్పుడు నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సరే కొన్ని కారణాల వల్ల సినిమా తీయలేకపోయారు, అనౌన్స్మెంట్ కూడా పేపర్లో వచ్చినాయి. ఆ తర్వాత జీవలక్ష్మి గారు పిలిచి తప్పటడుగులు అనే సినిమాకి 2 హీరోలు, రాజకుమార్ కొట్టి ఇంకొక హీరో కావాలి, నన్ను పిలిపించారు. మేకప్ టెస్ట్లు చేసి హీరో అన్నారు. ఇంకా పెరిగిపోయింది, నేను పోవడంతో హీరో అంటున్నారు కనుక నేను డిఫరెంట్గా పనికి వస్తానని చెప్పాను. ఆవిడ తేలేకపోయింది, అక్కడే స్థిరపడ్డా. ఇక నేను నాటకాలు వేసుకొని జనానికి కనిపించాలా కనుక నా కాన్ఫిడెన్స్ వచ్చింది, పెరిగింది. అప్పుడు లాల్ గారు స్వర్గాన్ని నిచ్చెన మొదలుపెట్టారు. ఆయన 6 రీల్స్ దాంట్లో హీరో అవ్వండి, అది పోలా, మధ్యలో ఆగిపోయింది. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఊరికి వెళ్ళిపోయి ఇక మనకి జీవితంలో ఈ జాతకం లేదు, ఇక ఉన్నది కాస్త కాపాడుకుంటూ 3 పిల్లల్ని సంరక్షించుకుంటూ మన జీవితం గడపాల్సింది తప్ప ఇక మనకు అదృష్టం లేదు అని చెప్పిన ఉద్దేశం మానేశాడు. మానేసిన తర్వాత ఆయన పూర్ణచంద్రరావు గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు, ఆయన కొత్త వాళ్ళతో జగమేమ అనే సినిమాని అనౌన్స్ చేస్తే దానికి మా ఫ్రెండ్ ఫోటోలు పంపిస్తే అక్కడ పోతే మళ్ళీ సెలెక్ట్ చేశారు. అది మా ఆశ మాత్రం చావట్లేదు, మీరు ఎప్పటికప్పుడు ఇలా బయటకు వస్తూనే ఉంది. పోతే సెలెక్ట్ చేయటం ఏంటి, షూటింగ్ మొదలెట్టడం ఏంటి, ఫినిష్ చేయటం ఏంటి, ఫినిష్ చేయకముందే 7 సినిమాలు సైన్ చేశా. సరే అక్కడ జరిగిన అది అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత నేనే ప్రొడ్యూసర్ అయ్యాను, నేనే డైరెక్టర్ అయ్యాను, ఇంకా చాలామందికి అవకాశాలు ఇచ్చాను. ఇదంతా విధి, అంతే కదా. వీటన్నిటికి కారణం ఏంటంటే అవకాశం రావటం కాదు, అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకోవడం, సమర్థతతో నిర్వహించడం. ఆ సమర్థత లేకపోతే 4 సినిమాలు చేస్తాం, 5 సినిమాలు చేస్తాం, ఆ తర్వాత ఇంటికి పంపించేస్తారు కదా. ఇక్కడ సమర్థత ఉండాలి, బిహేవియర్ ఉండాలి, అంతే కదా. ఇన్ని చూసుకోకపోతే ఈ చిత్ర పరిశ్రమ ఇమీడియట్ గంటేస్తుంది. నేను చెప్పేది అంటే ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పటి వర్ధమాన నటినట్లు రావడం తొందర, పోవడం తొందర. ఎందుకంటే ఇంత తొందరగా వచ్చామని చెప్పి వాళ్ళ కష్ట నష్టాలు తెలియవు. ఓహో ఇంత ఈజీయా సినిమా ప్రవేశం అని అక్కడి నుంచి అహంకరిస్తున్నారు. ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమ వేటేస్తుంది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇచ్చే సందేశం కూడా ఇదే, నేను చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది, అంతే కదా. కానీ ఊర్లో ఏమనుకునేవారు సార్ అంటే, మీరు ఇట్లా వెళ్ళిపోయేవారు, హీరో ఛాన్స్ పేపర్లలో వచ్చేది, అది క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి రావాలి, వెనక్కి వస్తే మళ్ళీ మీరు ఫేస్ చేయాలి. మీ వాళ్ళు, మీ మనుషులు, మీ చుట్టాలే కదా మొత్తం చుట్టూ ఉన్నది, మొత్తం వాళ్ళు గేలి చేయటం మామూలు కాదు. విమర్శించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయ్యో పాపం వీడు పనికి వస్తాడని చెప్పి పంపించాము, పనికి వస్తాడు, బట్ వాళ్ళు తీయలేకపోయారు, మా జడ్జిమెంట్ కరెక్ట్ అనుకునేవాళ్ళు నా మిత్రులు, శ్రేయోభిలాషులు కొంతమంది ఉంటారు కదా. బట్ వాళ్ళకంటే ఎక్కువ మనం ఫేస్ చేయాల్సింది విమర్శకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని. విలేజ్ కాబట్టి అదే పట్నం అనుకో, ఇది టౌన్ అనుకుంటే పక్కవాడికి తెలిసి సాగదు, అంతే కదా. విలేజ్ అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. అదేది హిమాలయ పర్వతం ఎట్టెక్కుతాడు ఇతను, ఎందుకు పోతున్నాడు,
వీడు పడిపోతేనే బాగుండు అని చెప్పి అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు, అంతే కదా. కనుక అవన్నీ అనుభవించి రాటు తెలిపి గుండె బొప్పి కట్టి బండలాగా వచ్చి అటాక్ చేశా. సార్ ఇనీషియల్ స్టేజెస్లో బాగా బాధపడేవారా సార్? అంటే ఆ బాధ ఎట్లుండేది? ఏడ్చేవారా, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళారా? అట్లా ఏమైనా జరిగాయా? మీరు ఏడ్చేది ఎప్పుడూ లేదు. విధి మేము నమ్ముతాను, విధిని. ఇలా జరిగింది అంతే, దానికి మనం ఏం చేయలేం. లెట్ us try. కానీ ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు మీరు ఒక్కరే అనుకోండి వేరు, అంటే సినిమాలోకి రాకముందే మీకు పెళ్ళయింది, 3 పిల్లలు. సో కుటుంబ బాధ్యత, ఆర్థికంగా నిలదొక్కోవాలి, కుటుంబం చూసుకోవాలి. సో ఇవన్నీ ఒక బాధ్యత ఒక పక్కన, ఇంకో పక్కన మీ ఆశ, మీ కోరిక, ఈ రెండింటికి అసలు బ్యాలెన్స్ కుదరట్లేదు. ఇవేమో రావట్లేదు, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఆ స్ట్రగుల్ సామాన్యమైనది కాదు. అది ఆ డిప్రెషన్ లేకుండా నేను మహాత్ముడు కాదు, దేవుణ్ణి కాదు, మానవుడిని కదా. ఎన్ని బాధలు పడ్డామో. బట్ ఒకటే నా ధ్యేయం, నేను ఎప్పటికైనా సాధించగలను అనే పట్టుదల ఒకటి. ఇంత డిప్రెషన్లో బాధ అంటే పిల్లల పట్ల, భార్య పట్ల, అమ్మ నాన్న పట్ల నిత్యం స్ట్రగుల్ అవుతుండేవాడిని. బట్ ఒక ఆశ ఎక్కడో మిణుకుంటూ కనిపిస్తుండేది. ఆ చివర స్వర్గాన్ని ఇచ్చినప్పుడు అది తీరేపోయినప్పుడు ఇక అది కూడా చచ్చిపోయింది. అప్పుడు తెగించి వెళ్ళిపోయా, ఇక వద్దు, మనకు సాధ్యం కాదు అని పోయి స్ట్రగుల్ అయ్యా. ఇంటికి పోయి ఉన్న కాస్త పొలాలతోటి, భార్యాభర్తలు ఇద్దరం, 3 పిల్లలతోటి, అమ్మ నాన్నతోటి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం, చాలా నష్టాలు పడ్డాం. మరి ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, మా భార్య పడ్డ బాధలు ఇవన్నీ గమనించాడేమో ఆ భగవంతుడు. అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు అవకాశం. ఆ అవకాశం సద్వినియోగం అయింది. అక్కడి నుంచి మామూలే. అదే కానీ చూడండి, హిందీలో ఒక కహావత్ ఉంది, భగవాన్ జబ్ దేతాయే చప్పడు పాడికే దేతాయే అని. అంటే మీకు ఒక సినిమా అవకాశంతో ఒకసారి వెంటనే ఏడు తడా లైన్గా పడ్డాయి చూడండి. రానప్పుడేమో అసలు ఒక్కటి కూడా రాలేదు. అంతే. ఎంత వెంటబడి వెళ్ళి కూర్చొని కొన్ని రోజులు, ఏళ్ళు, నెలలు, వచ్చింది మాత్రం ఎట్లా వచ్చాయి. సార్ చెన్నైలో స్ట్రగుల్ ఎలా ఉండేది సార్ ఇనీషియల్ డేస్లో? 66, 67 ప్రాంతంలో మీరు వెళ్ళి అక్కడ అవకాశాల కోసం 67 ఏంటి నుంచి మర్యాద వచ్చేది? అంటే మీ నాన్నగారు వాళ్ళు కొంచెం ఉన్న ఫ్యామిలీ అయినా సార్? అప్పట్లో వ్యవసాయ పొలం, డబ్బులు బాగానే ఉండేవి, పర్లేదు. ఒక్కడే కాబట్టి మిమ్మల్ని మీ ఆశకి వాళ్ళు కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవారా మీ నాన్నగారు, అమ్మ? చేసుకోగా, నేను గారాబంగా పెంచారు. అంటే మీ డ్రీమ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, అండర్స్టాండ్ చేశారు? నేను తప్పు చేయను అని వాళ్ళ ఉద్దేశం. అందరు చెప్పుకోవడం కూడా, బాగుంటాడు మీ అబ్బాయి, సినిమాలో పోతే బాగా రాణిస్తాడని చెప్పి పక్క వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళకి ఉంది. పెద్ద నమ్మకం ఉండదు వాళ్ళకి కూడా. ఇప్పుడు మా మిస్సెస్కి మటుకు కాన్ఫిడెన్స్ ఎక్కువ మా మీద. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా తీరేకపోవడం, ఇంకో సినిమా తీరేకపోవడం, ఇక నేను అది ఊరికి వెళ్ళి ఫేస్ చేయడానికి భయపడి ఇక్కడ సాధించాలనే ఉద్దేశంతో నాటకాలు వేయడం ఇక్కడ చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించడం. నేను ఇంకోటి ఏంటంటే అవకాశాల కోసం ఆఫీసుకి వెళ్ళి ప్రయత్నించను. మరి ఎట్లా వస్తే మీకు అవకాశాలు, మీరు వెళ్ళి అడగకపోతే? అప్పట్లో ఆఫీసులకి వెళ్ళి ప్రయత్నిస్తే, ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలి, కొత్త వాళ్ళతో తీస్తామంటే అది వేరు. ఇప్పుడు మామూలు హీరోస్ చేస్తున్న సినిమా పోతే మనకు వేషం అంతో ఇస్తారు. నా ఉద్దేశం అది కాదు, వేస్తే పెద్ద వేషం, మేజర్ క్యారెక్టర్ వేయాలి. ఇఫ్ నాట్ వేయకూడదు.